ఆంధ్రప్రదేశ్ దీపం 2 పథకం మహిళలకు గుడ్ న్యూస్. 4 నెలలకు ఒకేసారి ముందుగా నగదు జమ. తాజా కేబినెట్ నిర్ణయం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కానీ కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమ కోసం చేపట్టిన దీపం 2 పథకం విషయంలో కేబినెట్లో ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. సంవత్సరంలో 3 సిలిండర్లు ఉచిత ఎల్పీజీ అందించడానికి సరికొత్త మార్పులు చేశారు. ముందుగా లబ్ధిదారులు సొంత డబ్బులతో సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూడవలసి ఉండేది. దీనికి కారణంగా చాలా మంది కుటుంబాల్లో ఆర్థిక భారం ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని పూర్తిగా దూరం చేస్తూ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసింది. ఇకపై సిలిండర్ బుకింగ్తో ఎటువంటి సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఎంతో మంది మహిళలకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. 4 నెలలకు ఒకసారి లబ్ధిదారుని నెలలో బ్యాంక్ ఖాతాలో నిర్ణీత నగదు జమ చేయాలని నిర్ణయించుకున్నారు. సంవత్సరంలో 3 ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తే ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక ఎల్పీజీ సిలిండర్ చొప్పున ముందుగానే ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. సిలిండర్ బుకింగ్ కోసం సంబంధం లేకుండా డబ్బులు ఖాతాలో పడడం విశేషంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి, నిరుపేద మహిళలకు ఆర్థికంగా పెద్ద ఊరట ఇస్తుంది. గ్యాస్ డబ్బులు ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేదు. లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం జరగకుండా పారదర్శకంగా ఈ పథకం వేగంగా అర్హులకు చేరుతుంది. దీపం 2 పథకం నిరుపేద కుటుంబాలకు మహిళా ఆర్థిక భారం తగ్గించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఏటా 3 గ్యాస్ సిలిండర్ అందించడం ద్వారా మహిళలకు ఆర్థికంగా ఊరట కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళలు మరియు నిరుపేద కుటుంబాలకు ఇంధన అవసరాలకు సులువుగా తీర్చడానికి దీపం 2 పథకంలో మార్పులకు చంద్రబాబు ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం మన అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.